Hey guys. Oh, hi. Hello family members and welcome back to my channel. Hello guys. అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. తెలీదండి. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట. ఈ సెమ్ లో లాస్ట్ ఎగ్జామ్ 4-1 కంప్లీట్ అయిపోతుంది. మీకు తెలియదే పిచ్చమొహాలారా. సో ఈ సందర్భంగా మీకు నేను కొన్ని ఎగ్జామ్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నా. వచ్చిందండి వయ్యారి. ఎందుకంటే నాకు కూడా ఎలాగో ఎగ్జామ్కి ఏం రాదు కాబట్టి ఈరోజు మన వీడియో ఏంటంటే హౌ టు పాస్ అన్ ఎగ్జామ్ విత్ జీరో నాలెడ్జ్ ఇన్ ఇట్. నాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్గా వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి వెళ్తే. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఏ నాగేంద్ర need some tips bro. కొన్ని ఎగ్జామ్ టిప్స్ చెప్పబోతున్నా మీకు, నువ్వు కూడా ఫాలో అవ్వవి. ఫస్ట్ది మీకు వచ్చింది ఏదైనా పర్లేదు ఏదో ఒకటి రాయండి. ఏదో ఒకటి అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ ఏదో ఒకటి రాయండి. అండ్ నంబర్ 2 ధైర్యంగా వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి. నంబర్ 3 వీళ్ళలాగా చిట్లు రాయండి, కానీ రాసిన ఎగ్జామ్ హాల్లో మీరైతే తీయకండి. ఎందుకంటే తీస్తే సెమిస్టర్ మొత్తం గోవింద గోవింద. ఊరికే ధైర్యం కోసం. మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో నేను కనుక ఒకవేళ చిట్లు రాయలేదు ఇఫ్ ఇన్ కేసు రాస్తే ముందు ఇన్విజిలేటర్ అంత దూరంలో ఉండగానే అమ్మ ఎవరైనా స్లిప్పులు ఉంటే పడేయండి అని స్లిప్పులు అని అనగానే నేను వెంటనే లేచి మ్యామ్ తప్పైపోయినా ఇంకెప్పుడు తీసుకోండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్ ఒకసారి తీసుకోండి మ్యామ్ అని బతిమాలుకుంటా గైస్. ఎందుకంటే నేను అంత మంచిదాన్ని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టిప్, ఇలాంటి చెత్త మాటలు అన్ని వినకండి. ఇలాంటి ఎదుబోగుల మాటలు అసలు వినకండి. పెద్దముండవండి, అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. సో ఇప్పుడు నాగేంద్ర ఎగ్జామ్ కి సొంతగా చదువుకుంటాడు అనమాట, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరనమాట వాడికి. ఓకే గుర్తుపెట్టుకో, నీకు నిజంగా కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉంటే ఒప్పుకోరా నువ్వు ఎగ్జామ్స్ ఎలా రాసావు. నేను చెప్పకుండా నా హెల్ప్ లేకుండా నువ్వు ఎగ్జామ్స్ రాసావు. నా వల్లే ఎగ్జామ్స్ రాసాడని నేను చెప్పను, వాడు కూడా చదివాడు. కాకపోతే నేను అసలు ఏం హెల్ప్ చేయలే, నా కాంట్రిబ్యూషన్ లేదంటున్నాడు కదా. ఇప్పుడు చదువుకు అయితే ఈరోజు లాస్ట్ ఎగ్జామ్కి 5 యూనిట్స్లో 2 కూడా పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫాస్ట్గా వచ్చా, తప్పు చేస్తా, తినేసి రావాల్సింది నేనే. బాయ్. ఇలాంటి వేస్ట్ కలితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. సర్లే సారీ, మంచిగా సారీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే లాస్ట్ ఎగ్జామ్ ఎలా ఫీల్ అవుతున్నా? ఈ సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్ అసలు ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఎన్ని సైడ్ ఎడిటింగ్స్ అంటే నా జీవితంలో ఎన్ని సైడ్ ఎడిటింగ్స్ నేను నేర్చుకున్నాను. అంత లేదు. ఏంటి క్లౌడ్కి క్లయింట్ అంటది, క్లౌడ్ అంటది. అసలు ఇంక ఇదే లాస్ట్ టైం మేము ఇంతగానం బట్టి కొట్టి చదివేది. నిజంగా నెక్స్ట్ టైం నుంచి అలా ఒకటే సబ్జెక్ట్ కాబట్టి అంత కష్టపడక్కర్లేదు. మన నవ్య రియాక్షన్ ఇస్తుంది. నవ్య చెప్పండి, ఈరోజు ఏం ఎగ్జామ్ తెలీదు. చెయ్యి నువ్వు, ఇంకా అతి చెయ్యి. నాకు నా పక్కన టాపర్ ఫ్రెండ్ ఉండగా భయం ఎందుకు? వాళ్ళిద్దరు పక్క పక్కనే నేను దీపు పక్క పక్కన మంచి కాదా? లేకపోతే నీకు ఎవరైనా నేను చెప్తారా? నేను దీపు పక్క పక్కన మొత్తం నేనే చెప్తున్నా వచ్చి ఏం చదవలేదు ఎందుకు చదువుకొని రావాలి. నేనే ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ చెప్పి నేను పక్కనే ఎంచుకున్నా. అదేదో మా ఇద్దరికి కూడా చేయొచ్చు. ఓకే గైస్, అది మా వాళ్ళ ఓవర్ యాక్షన్. అయితే ఇప్పుడు ఇంత అంటే ఎగ్జామ్ అయిపోయాక నువ్వు ఇన్ని రోజులు మాధవ్ పక్కన కూర్చొని ఎలా ఫీల్ అవుతున్నావు? మాధవ్ పక్కన మాధవ్ ముందు ఉంటాడు కదా. మాధవ్ చూపిస్తాడు కన్నా కాదు హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు. ఒకసారి నువ్వు ఇక్కడ మాధవ్ హ్యాండ్ రైటింగ్ బొమ్మ వేసుకోకేనా? వీడిది కూడా అర్థం కాదు. సెకండ్ డాక్టర్ కూడా ఎలా ఉంటుంది నవ్య వాడి హ్యాండ్ రైటింగ్? డాక్టర్ ఏం చేస్తున్నావు? కష్టపడా? సరే చెప్పు, నీకు తెలిసిన ఏదో ఫుల్ ఫామ్ చెప్పరా. ఏంటి కమ్యూనికేషన్ మోడల్ చెప్పమను. నిన్న 5 hours చెప్పాను, మళ్ళీ పొద్దున్న కమ్యూనికేషన్ మోడల్ అంటే సరే చూడకుండా అంటారు కదా, అంటే రిక్వెస్ట్ క్లయింట్ మోడల్ అంట. నువ్వు ఇప్పుడు చూడకుండా చెప్పు. కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కానీ ఇంకోటి మోడల్సా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. ప్రోటోకాల్స్ చెప్పు. ప్రోటోకాల్స్ ఏంటంటే MQTT ఫుల్ ఫామ్ చెప్పు.
మెసేజ్ క్యూయింగ్ టెలిపోర్టీ ఒరే ఎగ్జామ్ ఉంది చదువుకోరా. టెలిమెట్రీ ఏంటో బిఐ బిఐ ఐబిఐ ఐబి కాదు బిఐ బిజినెస్ కాదా ఈరోజు అయ్యో టీం ఉన్నప్పుడు లాస్ట్ టైం సో నాకు బిఏ మొత్తం నాగేంద్రనే చెప్పాడు. ఎలా చెప్పాడు? కాపీ కూడా చెప్పలేదు పాపం, వాడు బ్రెయిన్ లో లాస్ట్ ఎగ్జామ్ నాగేంద్ర భయపడతావా? భయం ఎందుకు? ఇంకా అయిపోయింది. చెప్పు చెప్పు భయం ఎందుకు? నవ్య అందుగా నవ్య అందుగా నాకు భయం ఎందుకు? నేను నాకు భయం అవుతుంది వీడున్నాడని. నాకేం రావు. ఈరోజు కూడా నువ్వు చెప్పవా మొన్నట్లాగా? ఏం చెప్పు? ప్రతి ఎగ్జామ్ నేనే చెప్పాక అలాగే చెప్తా. సో గాయస్ వీళ్ళ ఓవర్ యాక్షన్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ ఓ పక్కన అని వాళ్ళ ఫీలింగ్ యాక్చువల్లీ. ఓ పక్కన లోపల ఎంత టెన్షన్ వస్తుందంటే బయటికి తోడుగా అని దడదడ పుట్టేస్తుంది. చూసినట్టే ఉన్నాయి కానీ చూస్తే చూడనట్టు ఉన్నాయి. ఎగ్జామ్లో రాస్తే రాయినట్టే. ఇప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తా. ఎస్డిఎన్ ఎన్విఎఫ్ ఆర్కిటెక్చర్ నోర్మై చెప్తున్నా కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చదువుకొని వచ్చింది. ఇప్పుడు దాకా కాన్ఫిడెంట్ ఉంది. చెప్పేటప్పుడు ఏదో ఫస్ట్ టైం చదివిన వాళ్ళు చెప్తారు కదా, అట్లా చెప్తుంది. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం నిన్నే చదివా నేను ఎగ్జామ్ ముందే, సో అలానే చెప్తారు. ఓన్లీ మా క్లాస్ వాళ్ళకే తెలుసు వాళ్ళు ఎలా చదువుకుంటున్నాడు. ఏంటది? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాధవ్ హ్యాండ్ రైటింగ్. ఎగ్జామ్ లో ఇలా చూపిస్తాడు గైస్, నాకేం అర్థం అయితే ముందుండి. నాగేంద్ర హ్యాండ్ రైటింగ్ కూడా చూపిద్దాం. సేమ్, ఇది మాధవ్ అయితే ఇది నాగేంద్ర, ఇద్దరు ఒకేలా ఉంటది, ఏం డిఫరెన్స్ ఉండదు. గుర్తుంచుకో, వాళ్ళ ఎగ్జామ్ ఉందిగా. వాడికి పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్. బెదిరిస్తాయంట్రా నువ్వు. సరే నువ్వు గుర్తుంచుకో, నువ్వు గుర్తుంచుకో చూద్దాం. వాడు ఎందుకని అంటున్నాడు ఏమో. ఫస్ట్ నాకు ఎగ్జామ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు అదే అడిగింది, ఇప్పుడు నువ్వే అడిగో ఏం తిందామని చెప్పి. ప్రూఫ్ ఎక్కడ? ఇప్పుడు చెప్తే అదే ప్రూఫ్ అవుతుంది. మధ్యాహ్నం రావా అయితే? చదువుకోవాలి. ఎగ్జామ్ అయిపోయాక ఏం చదువుకుంటావు? సెమ్కి చదువుకోవాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఊరికే అన్న గైస్, ఈరోజు ఎగ్జామ్ అయిపోయి 10 రోజులు చిల్. కానీ మా అందరికి ఈరోజు ఎగ్జామ్ అయిపోతే నాగేంద్రకి రేపు అయిపోద్ది ఎగ్జామ్. టాపర్ కాబట్టి ఇంకో ఎగ్జామ్ ఎక్స్ట్రా రాస్తాడు. లేదు రేపు విశ్లేషణకి వెళ్తా. అదే ఈరోజు రావచ్చు కదా, నాకు హెల్ప్ చేయొచ్చు వచ్చి. ఏం విశ్లేషణకి రా? జూనియర్స్ ఎగ్జామ్ హాల్ లోపల తీసుకెళ్ళి కింద పెట్టి నాగేంద్ర కిందెందుకు ఇన్విజిలేటర్కి ఇచ్చి సార్ డిక్టేట్ చేయండి సార్, నేను రాస్తాను లైన్ బై లైన్ అని. అవసరం డిక్టేట్ నా బెంచ్ మీద పెట్టండి చాలు, తీసుకొని రాసి పెట్టేస్తాను. ప్రజ్ఞ ఎగ్జామ్ సగం నేర్చుకో, నేను సగం నేర్చుకుంటాను. నేను నాకు 2 యూనిట్స్ 2.5 యూనిట్స్ మేనేజ్ చేస్తాను. ఫస్ట్ 5th చంప పగలుద్ది. సెకండ్ మీది థర్డ్ ఫోర్త్ లేదు ఫస్ట్ థర్డ్ నువ్వు సెకండ్ థర్డ్ ఇయర్కి ఏమన్నా రాస్బెరీ పై ఉన్నాయి కదా, మళ్ళీ రాస్బెరీ పై బొమ్మ గుర్తులేదు. రాస్బెరీ పై బొమ్మ వస్తుంది, జీబీ పిన్స్ కావాలి నాకు. కొంచెం అదే ఆ పిన్స్ వస్తే చాలా మిగతా అన్ని రాస్తా. పిన్స్ కోసం నీకు ఇస్తే నీకు పేపర్ చెప్పాడు రాస్తారు ప్రజ్ఞ పక్క ఇస్తాడు. కాబట్టి ప్రజ్ఞ ఈసారి ఒకవేళ నువ్వు ఈ ఎగ్జామ్లో నాకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నువ్వు నాకు ఈరోజు చూపించలేదు అనుకో, చిన్న చిట్టి రాసుకొచ్చా నీ మీద ఇన్విజిలేటర్ని పిలుస్తా. అవునా? సరే నీ ఇష్టం. తర్వాత చదువుకోనివా? చెప్పు. భయం వేస్తుంది. ఎందుకు తెలీదు, అయ్యోటి కదా. లాస్ట్ ఎగ్జామ్గా అసలు చెప్పు నీ రియాక్షన్ చెప్పు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదో పీకేద్దామని వెళ్ళాను కానీ ఆర్డర్ రావట్లేదు. క్వశ్చన్ పేపర్ చూసాక మూగపోయిన నవ్య. అసలు నిజంగా దాని క్వశ్చన్ పేపర్ అంటారు. ఎవరికైనా క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఇద్దాం అనుకుంటాడు, వాడు ఇచ్చిన క్వశ్చన్సే ఇచ్చాడు కదా, పైన ఏమి ఇచ్చాడు కింద కూడా అదే ఇచ్చాడు. కాకపోతే అవసరమైన ఇవ్వలేదు, అనవసరమైన అన్నీ ఇచ్చాడు. అయితే ఆ పిన్ కాన్ఫిగరేషన్ 40 పిన్స్ నంబర్స్తో సహా గుర్తుపెట్టుకొని అడిగిన 22 ఇట్లా చెప్పేయగలుగుతాం. అట్లా నేర్చుకున్నాం. అంత కష్టపడి నేర్చుకుంటే అది ఇవ్వకుండా అది ఎందుకుందని అడిచాడు. చెప్పు. పాస్ గైస్, బార్డర్ పాస్. ఇప్పుడు వస్తున్నాడు గైస్ అసలైన టాపర్ ఆగమనం. సార్ ఎగ్జామ్ సార్ ఎగ్జామ్ ఎలా రాశారు? పాస్ అవుతారా? పాస్ అవుతావా? పొద్దున్నేమో చెప్పాడుగా నాకు చెప్తా నీకు చెప్తా అని.
సార్ ఏమన్నా బయటకి ఎగ్జామ్ ఎలా రాసావు? ఎగ్జామ్ ఎలా రాసావు చెప్పు నిక్తా. పెద్ద బ్లాగర్ వీడింతే బాబు, కొంచెం నిదానం. నిదానం కాదండి, మరి మైదానంలో ఉన్నాడు. బాబు కొంచెం ఫాస్ట్ కదా. ఫాస్ట్ గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఇస్తారా ఏంటి? బాగానే రాసిన. మరి మార్నింగ్ అంత భయపడ్డావు? యాక్టింగ్ చేస్తుంది సో అది. నువ్వు ఇక్కడే ఆడుకుంటావా? నేను ఒకదాన్ని నవ్య నువ్వు ఒకదానివే ట్రూ. చెప్పు చెప్పు చెప్పు. 4-1 డన్. మన ఇద్దరే ఫ్రెండ్స్ నవ్య.